నిన్న మాకు అంబర్పేట నుంచి కొన్ని వీడియోస్ వచ్చాయండి. చాలా డాగ్స్ పెద్ద నెంబర్లో చనిపోయి ఉన్నాయి. చాలా డాగ్స్ చనిపోయి ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సో దాని గురించి ఎంక్వైరీ చేద్దామని మేము షెల్టర్స్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. అలౌ చేయకపోగా మా మీద తిరిగి కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మేము పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే మనకి ఏబీసీ యూనిట్ నుంచి వీడియోస్ పాస్ చేశారో ఆ అబ్బాయి స్వయంగా తాను ముందుకొచ్చి, ఈ అబ్బాయి పేరు లక్ష్మణ్ అండి, స్వయంగా తాను ముందుకొచ్చి అక్కడ బాధలను నేను చూడలేకపోతున్నా, డాగ్స్ ఆకలి బాధ భరించలేక ఒకదాన్ని ఒకటి కొరుక్కొని ఫ్రెష్ తినాల్సి వస్తుంది, వాటి మాంసం అవి తినేసి చచ్చిపోతున్నాయి. అదే కాకుండా అక్కడ ఫుడ్ ఏదైతే ఇస్తున్నారో అన్నం పసుపు నీళ్ళు లాగా ఉంటుంది, అక్కడ పసుపు అన్నం లాగా ఉంటుంది, అది కలిపి పెడతారు. అవి డాగ్స్ తినవు సరిగా ఎవరు చూసుకోరు. అక్కడ జస్ట్ అక్కడ ఫుడ్ పడేసి వెళ్ళిపోతారు. చిన్న కేసులో 3-4 డాగ్స్ డంప్ చేసేస్తారు అక్కడ. అవి కొట్టుకొని తినని చావని మాకు అనవసరం. ఎన్ని డాగ్స్ తెస్తారో తెలియదు. రోజుకి 10కి పైగా శవాలు, అదే డాగ్స్ డెడ్ బాడీస్ కంపల్సరీ అంటండి. అదే కాకుండా రేపొద్దునికి రెడీగా ఉంటాయంట ఇంకా 10 చనిపోవటానికి. సో ఇది ఇండైరెక్ట్లీ వాళ్ళు చంపుతున్నారు, వాటికి అవే చచ్చిపోయేటట్లు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ మీదకి మిస్టేక్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. సో దీని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా రేపు సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉంది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మేము మీకు హ్యుమానిటీ అంటే ఏంటో చూపిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కదా. మరి ఇప్పుడు మేము ఈ వీడియోస్, మీ దగ్గర ఉన్నాయి సార్ ఈ వీడియోస్ చూపించి చెప్పండి, హ్యుమానిటీ అంటే ఏంటి? ఇలానా డాగ్స్ని అంటే మీరు డాగ్స్ని చంపటానికి ఏబీసీ అనే ఒక పద్ధతిని ఎంచుకున్నారా? మాకు డేటా కావాలండి, లోపల ఏం జరుగుతుంది మాకు యాక్సెస్ కావాలి. లోపల ఇంకా డెడ్ బాడీస్ ఉన్నాయి, మేము నిన్నటి నుంచి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాము, లోపలికి అలౌ చేయండి అని మేము ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా లోపలికి అలౌ చేయట్లేదు. లోపలేమో డెడ్ బాడీస్ సంచుల్లో ప్యాక్ చేసేసి ఉంచారు. మాకు ఇమీడియట్గా దాన్ని పోస్ట్ మార్టం కూడా రిపోర్ట్ కావాలి. సో దాన్ని రిక్వెస్ట్ చేస్తూ మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వచ్చింది. I was trying to find options, they didn't wait. So what happened was stop the cruelty, stop the cruelty. आवारा नहीं हमारा है, आवारा नहीं हमारा है, आवारा नहीं हमारा है. We want justice, we want justice, we want justice.